100% క్లియర్ టైటిల్స్ తో టోటల్ ట్రాన్స్పరెన్సీ తో రియల్ ఎస్టేట్ లో నెంబర్ 1 గా నిలిచింది హస్తినా ప్రైవేట్ లిమిటెడ్. హలో వ్యూయర్స్, ఇప్పట్లో చాలామందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాని గురించి అవేర్నెస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకంటే రీసెంట్గా జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అని కూడా చెప్పచ్చు. చాలా ప్రాపర్ డైట్ తీసుకున్న, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న, చాలా ఈ మధ్య రీసెంట్గా కొంతమంది ఫ్యూ సెలబ్రిటీస్ కూడా హార్ట్ అటాక్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల చాలామందికి డిలెమా అండ్ కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ప్రాపర్ డైట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎదురైంది. అంటే వాళ్ళు అసలు ఏం తీసుకోవాలి, ఫుడ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి అన్న దాని గురించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాని గురించి ఇవాళ మనతో స్పెషల్ గెస్ట్ ఇంకొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అపోలో హాస్పిటల్ నుండి డాక్టర్ వర్షకిరణ్ గారు ఉన్నారు. హలో అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ ప్లీజ్ టు హ్యావ్ యూ. అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూ అనమాట ఇది. ఆల్రెడీ ఎప్పటి నుంచో హార్ట్ అటాక్ అనేది వస్తున్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉన్నా, బట్ ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ డిలెమా అండ్ కన్ఫ్యూజన్ ఉంది చాలామంది జనాల్లో. అంటే అసలు ప్రాపర్ డైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇట్లా అయిపోతున్నారు. అసలు డైట్ తీసుకోవాలా? కొంతమంది అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే అసలు డైట్ ఏం అవసరం లేదు, మనకు నచ్చినట్టు తినేద్దాం, నచ్చినట్టు తాగేద్దాం, ఉన్న రోజులు ఉంటాం, తర్వాత చనిపోతాం అని ఇది కూడా స్టార్ట్ అయింది. సార్ మీరేం చెప్తారు సార్? అసలు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి అసలు స్టార్టింగ్ అసలు ఏం చెప్తారు? ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కదా. సో యాక్చువల్గా ఒక పాయింట్ ఏంటి అంటే, హార్ట్ అటాక్ అనేది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. సో ఒక 10 years క్రితానికి ఇప్పటికి గ్లేరింగ్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే సోషల్ మీడియా అండ్ అవేర్నెస్లో వచ్చింది. సో ఈ హార్ట్ అటాక్స్ అనేవి ముందు కూడా జరిగేవి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే ఈ సోషల్ మీడియా వల్ల, అవేర్నెస్ వల్ల జనాలు కొంచెం ఎక్కువ దాని గురించి నాలెడ్జబుల్గా ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటి అంటే, ఈ నాలెడ్జ్ని అప్రోప్రియేట్గా అర్థం చేసుకుంటే అన్నెసెసరీ ఫియర్స్ అనేవి ఉండవు. సో చాలామంది మీరు అడిగినట్టే డైట్, ఎక్సర్సైజ్ అన్ని రెజిమెంట్స్ ఫాలో అవుతున్నా సరే హార్ట్ అటాక్ అనేది వస్తుంది, హౌ టు ప్రివెంట్ ఇట్. సో ఒక పాయింట్ ఏంటి అంటే, కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ అనేది 2 different ఎంటిటీస్. ఓకే. కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ కాకుండా కూడా అవ్వచ్చు. అంటే కొంతమందికి హార్ట్లో కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. చాలా కామన్గా మీరు ఇంతకు ముందు కూడా వినుంటే ఫుట్బాల్ ఫీల్డ్లో అథ్లీట్స్ చనిపోవటము, అలాంటి ఇన్సిడెన్సెస్ జరుగుతూ ఉండేవి. అవును. సో అలాంటి అథ్లీట్స్లో జరిగే హార్ట్ అటాక్స్ ఆర్ కార్డియాక్ అరెస్ట్లో మోస్ట్ కామన్ కాజ్ యాక్చువల్గా హార్ట్ అటాక్ కాదు. అవన్నీ హార్ట్లో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. లైక్ కామన్గా ఒకటి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, HCM. అది జెనెటిక్ కండిషన్. దానివల్ల హార్ట్ మజిల్ కొంచెం సైజ్ పెరుగుతుంది. ఆ సైజ్ పెరగటం వల్ల అబ్నార్మల్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ యంగ్ అథ్లీట్స్లో అయ్యే కార్డియాక్ ఈవెంట్స్లో ఆల్మోస్ట్ 30 to 50% హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వల్ల జరిగేవి. ఇలాంటివే ఇంకొన్ని రేరర్ కండిషన్స్ ఉంటాయి, బేసికల్గా హార్ట్లో ఎలక్ట్రికల్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కలిగించేవి. సో వాటి వల్ల కూడా గుడ్ నెంబర్ ఆఫ్ కార్డియాక్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషలీ ఇట్లాంటి యంగ్ పీపుల్ హూ ఆర్ అదర్వైజ్ ఫిట్, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అయ్యే ఈవెంట్స్ అవన్నీ కూడా చాలా వరకు హార్ట్ అటాక్ కాకుండా ఈ కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే, హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ రావటం వల్ల గుండె నొప్పి వచ్చి అయ్యే ప్రాబ్లమ్ని హార్ట్ అటాక్ అంటాము. ఓకే. దీనికి వేరే విధం కార్డియాక్ అరెస్ట్లో వేరే కారణాలు ఇందాక చెప్పినట్టు హార్ట్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ రావటం వల్ల జరిగే లక్షణాలు అన్నమాట. ఓకే. సో దీనిలో చాలా వరకు కార్డియాక్ ఈవెంట్స్ యాక్చువల్గా హార్ట్ అటాక్ అయి ఉండకపోవచ్చు, ఎస్పెషలీ యంగ్ పీపుల్లో. ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి దానివల్ల అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. గుడ్ థింగ్ ఏంటి అంటే, వీటిలో చాలా వరకు బేసిక్ కార్డియాక్ ఇవాల్యుయేషన్ లైక్ ECG కానివ్వండి, ఇకో కానివ్వండి, లేకపోతే ట్రెడ్మిల్, ఇలాంటి 3 బేసిక్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్స్లో చాలా వరకు కండిషన్స్ని పట్టుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల అట్లీస్ట్ యంగ్ పీపుల్ విత్ కార్డియాక్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో చాలా వరకు మనము ప్రివెంట్ చేయగలుగుతాము. బేసిక్ స్క్రీనింగ్ బై నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్ ద్వారా వాటిని మనము పట్టుకోగలుగుతాము. కార్డియాక్ అరెస్ట్ అన్నారు కదా, అది అంటే అది హార్ట్ అటాక్ లాంటిది కాదు కదా. అది హార్ట్ అటాక్ అంటే మెయిన్లీ మీరు చెప్పింది బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వస్తుంది అని, బట్ దీని కైండ్ ఆఫ్ సింటమ్స్ ఏమి ఉండవు కదా సార్? సో కార్డియాక్ అరెస్ట్ ఏంటి అంటే, ఎండ్ రిజల్ట్ దేనివల్ల అయితే హార్ట్ పంపింగ్ ఆగిపోతుందో. కార్డియాక్ అరెస్ట్ అనేక కారణాల వల్ల అవ్వచ్చు.
ఇప్పుడు మీరు కోవిడ్ విషయం తీసుకోండి, చాలామంది కార్డియాక్ ఈవెంట్స్తో వస్తూ ఉన్నారు. కొంతమంది హార్ట్లో రక్తనాళాల బ్లాక్ వల్ల, హార్ట్ అటాక్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. కొంతమంది హార్ట్ ఇన్ఫ్లమేషన్ చేరుకుంటుంది, మయోకార్డైటిస్ అంటూ ఉంటారు కదా. ఎలా అయితే మనకి దెబ్బ తగిలితే బాగా ఇన్ఫ్లేమ్ వాచిపోతుందో, అలా హార్ట్లో కూడా ఇన్ఫెక్షన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల మయోకార్డైటిస్ అంటాం, దానివల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఇంకా వేరే కారణాలు తీసుకుంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, హార్ట్లో ఎలక్ట్రిసిటీ సరిగ్గా పాస్ అవ్వకుండా అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ రావటం వల్ల కూడా హార్ట్ పంపింగ్ ఆగిపోతుంది. సో ఎండ్ రిజల్ట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అనేక కారణాల వల్ల అవుతుంది. దానిలో ఒక కారణం హార్ట్ అటాక్ అయ్యి టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కూడా ఎండ్ రిజల్ట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్, అండ్ దట్ ఈస్ వాట్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద పర్సన్. సో చిన్న పిల్లల్లో, చిన్న వాళ్ళల్లో కూడా వస్తుంది కదా సార్, వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు ఆ మజిల్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉండో, లేకపోతే మజిల్ అబ్నార్మల్గా ఉండడం వల్ల వస్తుంది వాళ్ళలో, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చేది ఛాన్సెస్ తక్కువ, ఇలా ఎక్కువ అన్నారు కదా సార్. బట్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయా ముందు నుండే? సహజంగా ఇవన్నీ ఫైనల్ ఈవెంట్ అయ్యే వరకు చాలా ఏసిమ్టమాటిక్ ఉంటాయి. వాళ్ళు మనం ఎంత పిలిచి అడిగినా సరే చాలామంది పేషెంట్స్ ఏమీ ప్రత్యేకంగా ఏం చెప్పరు. కాకపోతే డీటెయిల్డ్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే ఎవరో ఒకళ్ళకి పాస్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా ఎవరో తెలిసిన వాళ్ళు, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్లో సడన్ డెత్ అవ్వకపోయినా ఫ్రీక్వెంట్గా ఫెయింట్ అవుతూ ఉండటము, ఫుల్ డయాగ్నోసిస్ అవ్వకపోయినా పార్షియల్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. అదొకటి. ఇంకొకటి, లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్, బేసిక్ టెస్ట్ ఈసీజీలోను ఎక్కువలోను ఒక 30-40% వరకు తెలిసిపోతాయి. ఏమన్నా బేసిక్ అండర్లైన్ కార్డియాక్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ కానీ, ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్ కానీ ఉంటే అందులో తెలిసిపోతాయి. ఓకే. సో మామూలుగా అంటే ఎక్సర్సైజెస్, ఇప్పుడు మన రీసెంట్ సెలబ్రిటీస్ ఎవరైతే వెళ్ళిపోయారో ఈ ఇష్యూ వల్ల, వాళ్ళల్లో చాలామంది కానీ సోషల్ మీడియాలో కానీ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే టూ మచ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల అయింది అలా అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? సో యాక్చువల్గా ఒక సింగిల్ ఎనెక్డోటల్ రిపోర్ట్ బట్టి నేను ప్రాక్టీస్ మార్చుకోకూడదు, అలా అని చెప్పి నేను జనాల్ని భయపెట్టకూడదు. సో ఎక్సర్సైజ్, దాని ఎఫెక్ట్ ఆన్ హార్ట్ అనేది చాలా సిస్టమేటిక్గా చాలామంది స్టడీ చేశారు. సో దానిలో యాక్చువల్గా స్టాటిస్టికలీ తెలిసింది ఏంటి అంటే, ఆల్మోస్ట్ 1.5 మిలియన్ అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్కి ఒక కార్డియాక్ ఈవెంట్ అయ్యే రిస్క్ ఉంటుంది. 1.5 మిలియన్ అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో వాళ్ళ జస్టిఫికేషన్ ఏంటంటే 1.5 మిలియన్ అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కార్డియాక్ బెనిఫిట్ ఇంకా ఇమెన్స్గా ఉంటుంది. ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ హ్యాపెనింగ్ వర్సెస్ కార్డియాక్ లాంజివిటీ పెరగటము చూస్తే ఎక్సర్సైజ్ వల్ల ఓవరాల్ బెనిఫిటే ఉంటుంది. కాకపోతే ఎటొచ్చి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్ ఇస్ వన్ ప్రాబ్లం. ఎందుకంటే యాక్చువల్గా ఈ మధ్య మనం ఇటీవలగా చూసింది ఏంటి అంటే, కోవిడ్ వల్ల జనరల్గా మన లైఫ్ సెడెంటరీ అయిపోయింది. ఇంతకు ముందు ఒక 3 years బ్యాక్ ఎంత ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం ఓవర్ అ వీక్ ఆర్ ఓవర్ అ మంత్, దాంతో పోలిస్తే ఈ 2 yearsలో ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ తగ్గిపోయింది, డ్యూరేషన్ తగ్గిపోయింది. సో చాలామంది సడన్గా వెళ్ళిపోయి ఒక 2 years బ్యాక్ చేసే ఇంటెన్సిటీలో చేసేద్దాము అనే ఎంతూజియాజంలో కూడా కొన్ని ఈవెంట్స్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే యువర్ హార్ట్ ఈజ్ డీఅకస్టమ్డ్. సడన్గా ఒక హార్ట్ రేట్ రెస్టింగ్లో 60 ఉన్నది 150-160లోకి వెళ్ళిపోతే దానివల్ల ఎడిషనల్ ప్రెషర్ అనేది ఉంటుంది హార్ట్ మీద. సో ఆ విధంగా ఏమన్నా జరిగి ఉండొచ్చు, ఇది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ మజిల్ డ్యామేజ్ అనేది అయితే ఉంటుంది. దట్ ఈస్ వెల్ ప్రూవెన్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల క్రితము లండన్ మ్యారథాన్, వన్ ఆఫ్ వరల్డ్స్ ఎలీట్ మ్యారథాన్ అది. ఆ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయాలంటేనే మనకి ఎక్సెప్షనల్ టైమింగ్ ఉండాలి. లైక్ మన రెగ్యులర్ మ్యారథాన్ 42 kilometers 3.5-4 hours చేయటమే చాలా కష్టము. ఆ లండన్ మ్యారథాన్ లాంటి ప్లేసెస్లో ఎంట్రీ అవ్వాలంటేనే మినిమం 3 hours కంప్లీట్ చేయాలి. అంత ఎలీట్ వాళ్ళే ఎంటర్ అవ్వగలుగుతారు. ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి కానీ ఎంటర్ చేయలేరు. సో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఆ మ్యారథాన్ పార్టిసిపెంట్స్ అందరికీ బ్లడ్ టెస్ట్ చేశారు. దానిలో ఆల్మోస్ట్ 20-25% పేషెంట్స్కి యాక్చువల్గా కార్డియాక్ ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చింది. ట్రోపోనిన్ అంటే హార్ట్ అటాక్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్. ఆ మ్యారథాన్ కంప్లీట్ చేసిన వాళ్ళల్లో 20-25%, ఆల్మోస్ట్ 1/4 పార్టిసిపెంట్స్ హూ ఆర్ ఆల్ యంగ్ అండ్ అదర్వైజ్ ఫిట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫిజికల్లీ కండిషన్డ్, ట్రోపోనిన్ పాజిటివ్. ఇట్స్ మార్కర్ ఆఫ్ హార్ట్ డ్యామేజ్. సో దట్ ఈస్ జస్ట్ టు సే దట్ ఎక్సర్సైజ్ వల్ల కూడా హార్ట్ మీద లోడ్ అనేది పడుతుంది. సో ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ కండిషన్ చాలా బాగా ఉన్న వాళ్ళు ఆ మినిమల్ డ్యామేజ్ని విత్స్టాండ్ చేసుకుంటారు.
ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ కండిషన్ బాగాలేదనుకోండి, అలాంటి పేషెంట్స్కి ఆ ఎక్సెస్ లోడ్ వల్ల డెఫినెట్గా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, బట్ దీనికైనా పారామీటర్ ఉంటుందా సార్? ఈ ఏజ్ వాళ్ళు ఇంత టైం ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఈ ఏజ్ తర్వాత ఇంతవరకే అని? సో జనరల్గా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ నుంచి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలి ఎంత చేయకూడదు అన్నట్టుగా. సో బేసిక్గా కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే 75 minutes ఆఫ్ విగరస్ ఎక్సర్సైజ్ ఆర్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ పర్ వీక్, వారంలో పర్ వీక్. ఓకే, పర్ వీక్. సో యూజువల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ 5 days a week or 15 minutes of running or swimming or something 5 days a week. ఓకే, So that roughly translates to 75 minutes vigorous exercise or 150 minutes of moderate exercise. ఓకే. So that is the recommended exercise. అంతకంటే ఎక్కువ చేయాలి అంటే నాట్ కార్డియాక్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అంతకంటే ఎక్కువ చేయటం వల్ల ప్రత్యేకమైన బెనిఫిట్ ఉండదు. ఓకే, సో ఇంతవరకు చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్ చాలా ఉంటుంది. ఓకే. సో అండ్ కమింగ్ టు ఫుడ్ డైట్, అంటే మంచి ఫుడ్ డైట్ తీసుకున్న వాళ్ళకు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీ మంచి డెఫినేషన్ పర్సన్ టు పర్సన్ మారుతుంది. ఓకే, సో అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ చాలా మంది జనరల్గా ఏమనుకుంటారు, వెజిటేరియన్ నేను, నా డైట్ ఈస్ వెరీ గుడ్, సో ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్ టు మీ. బట్ యాక్చువల్గా హ్యూమన్ ఎవల్యూషన్ మీరు చూస్తే హ్యూమన్స్ వర్ నాట్ డిజైన్ టు బి వెజిటేరియన్ అలోన్. సో నేను అనేది వెజిటేరియన్ మంచిది కాదు అనేది నేను డిబేట్ చేయలేదు. ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ ఫుడ్ దానికి అవసరమైన న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో ఏది ఎక్సెస్లో తీసుకోవటం సేఫ్ కాదు. ఈ మధ్య ఫుడ్ జనరల్గా ఫుడ్ రిలేటెడ్ మిస్కన్సెప్షన్స్, ఫుడ్ ఫ్యాట్స్ బాగా ఎక్కువైపోయినాయి. చాలామంది ఏంటంటే వెయిట్ రిడక్షన్ కోసము ఎవరో ఫ్రెండ్ చెప్పారు, వీళ్ళు చెప్పారు అని సమ్ స్పెషల్ డైట్ ఒక 1 month 2 months వాడేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ సర్టన్ డైట్స్ దానిలో ఎక్సెస్ ఆయిల్ ఇంటేక్, క్యాలరీ ఇంటేక్ తగ్గించేసి, షుగర్స్ తగ్గించేసి ఓన్లీ ప్యూర్లీ ప్రోటీన్ అండ్ ఆయిల్ బేస్డ్ డైట్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే 6 months యాంజియోప్లాస్టీ అయిన తర్వాత కొత్త బ్లాకులు 3 వచ్చి పేషెంట్ కూడా చూశాను నేను. ఏంటి అని పేషెంట్ అడిగితే ఇట్లా మా ఫ్రెండ్ ఎవరో చేశారు అని చెప్పి నేను ఈ పర్టికులర్ డైట్ ఫాలో అయ్యాను, దానిలో రోజుకి ఇంత ఆయిల్ తీసుకొని ఇంత బాదం పప్పులు ఇవి తినాల్సి వచ్చేది. సో బేసిక్లీ మీరు ఎక్సెస్ ఫ్యాట్స్ ఏదైనా ఎక్సెస్లో తీసుకుంటే బాడీ హ్యాండిల్ చేయలేదు. ఓకే, సో నేను నా పర్సనల్ ఫిలాసఫీ ఇస్ టు కీప్ ఇట్ సింపుల్. ఏం తింటున్నారో అవే తినండి, క్వాంటిటీ తగ్గించండి. ఈ మధ్య ఫోన్స్లో చాలా క్యాలరీ కౌంటింగ్ యాప్స్ అనేవి వచ్చినాయి. మీరు ఏమైనా తింటుంటే దానిలో ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు పర్ డే ఇన్ని క్యాలరీస్ అని వచ్చేస్తుంది. సో నేను అందరికి ఇచ్చేది అడ్వైస్ అది, మీరు 50 years 60 years వాట్ ఎవర్ ఫుడ్ ప్రాక్టీసెస్ ఫాలో చేశారు, ఇప్పుడు సడన్గా ఓవర్ నైట్ మీరు అది మానేసి ఇది తినండి అంటే నాట్ ప్రాక్టికల్. సో దానికంటే సింపుల్ సొల్యూషన్, మీరు సేమ్ ఐటమ్స్ కొంచెం క్వాంటిటీ తగ్గించండి. అండ్ దెర్ ఆర్ సర్టన్ ఫుడ్ ఐటమ్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్ నో ఫ్రమ్ కార్డియోవాస్కులర్ హెల్త్. ఎక్సెస్ ఆయిల్ ఎనీ డే మంచిది కాదు బాడీకి. అదేవిధంగా ఎక్సెస్ క్యాలరీస్, ఇప్పుడు కొత్త థింకింగ్ ఏంటి అంటే మన బాడీలో ఫ్యాట్ సింథసిస్ అనేది డైలీ ప్రాసెస్. మీరు ఏవైనా ఎక్స్ట్రా షుగర్స్ కానివ్వండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ క్యాలరీస్ తిని వాడకపోతే మన లివర్లో ఆటోమేటిక్గా అది ట్రైగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాట్గా కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యాట్ ఎక్కువ అవ్వకుండా మనము దానికి మెడిసిన్ ఇచ్చి సప్రెస్ చేసే కంటే క్యాలరీ ఇంటేక్స్ తగ్గించి ఎక్స్పెండిచర్ పెంచితే అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో నేను ఈజీ టు కీప్ ఇట్ వెరీ ఈజీ, ఫాలో అవ్వగలిగే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అంటే మీరు తినేవి తినండి, క్వాంటిటీ తగ్గించి తినండి. ఓకే, దట్స్ గుడ్. సార్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇవన్నీ పాటించిన ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టిల్ అది వస్తుందా ఇంత పాటించినా కూడా? సో ఇప్పుడు మనము మాట్లాడేవన్నీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇదేది కూడా కోవిడ్ కానీ మలేరియా లాగా 1:1 డైరెక్ట్ కోరిలేషన్ ఉండదు. లైక్ మీకు మలేరియా పారాసైట్ ఉంటే మలేరియా డిసీజ్ వస్తుంది, సేమ్ టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంటే మీకు టైఫాయిడ్ వస్తుంది. ఈ డిసీజెస్ ఏవి కూడా సింగిల్ ఫ్యాక్టర్ బేసిస్ పైన వచ్చే డిసీజెస్ కాదు. ఇవన్నీ మల్టీ ఫ్యాక్టరల్ అంటాం. మల్టీ అంటే మీ బీపీ వల్ల అయి ఉండొచ్చు, షుగర్ వల్ల అయి ఉండొచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అయి ఉండొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు. దానిలో ఒక భాగం జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. సో దీనిలో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అని మనం పర్సంటేజ్గా డిస్క్రైబ్ చేయలేము. లైక్ బీపీ వల్ల మీకు 20% రిస్క్ కాంట్రిబ్యూట్ అయింది, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల 50% కాంట్రిబ్యూట్ అయింది అనేది ఎవరు చెప్పలేరు. ఓకే,
ఇంకొక సింపుల్ ఎనాలజీ ఏంటి అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇట్స్ లైక్ అ లోడెడ్ గన్ అంటారు. జస్ట్ గన్ లోడ్ అయి ఉంటే చాలదు, దానికి ట్రిగర్ నొక్కి ఫైర్ కూడా చేయాలి. సో హ్యావింగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఈజ్ లైక్ హ్యావింగ్ అ లోడెడ్ గన్. దానికి ట్రిగర్ నొక్కి బుల్లెట్స్ ఫైర్ చేయటము ఇస్ బై సెడెంటరీ లైఫ్ స్టైల్, హైపర్ టెన్షన్, బీపీ, షుగర్, ఇవన్నిటి వల్ల జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కూడా ఎక్కువ రిస్క్ని పోజ్ చేస్తుంది. సపోజ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండి మీరు లైఫ్ స్టైల్ అంతా కంట్రోల్ చేసుకున్నా సరే ఆబ్వియస్లీ మీ కార్డియాక్ రిస్క్ సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటుంది. దీంతో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల ఆ రిస్క్ 10% ఉండాల్సింది 30-40%గా పెరిగిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి చెప్పారు. నార్మల్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఆన్ డైలీ బేసిస్? ఏ ఫుడ్ ఎంతవరకు జస్ట్ బేసిక్ తీసుకుంటే కొంతవరకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు అనడానికి డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏ సజెస్ట్ చేస్తారు? సో డైట్ ప్రకారంగా చూస్తే సర్టన్ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయటం మంచిది. అంటే ఇది అవాయిడ్ చేయటం వల్ల హార్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా రాదు అని ఎవరు చెప్పలేరు. రిస్క్ తగ్గించుకోవటానికి ఎనీ ఆయిలీ ఫుడ్, ఎనీ ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం మంచిది. దెన్ ఎక్సెస్ క్యాలరీజెనిక్ ఫుడ్ అంటే ఎట్లా అంటే మనకి వైట్ రైస్, పాలిష్డ్ రైస్, మైదా, వీటి వల్ల క్యాలరీస్ సడన్గా షూటప్ అయిపోతాయి మన బాడీలో. సో అలాంటివి మనం సబ్స్టిట్యూట్ చేసి బ్రౌన్ రైస్ గానో లేకపోతే వీట్ లాంటి ప్రోడక్ట్స్ తీసుకోవటం మంచిది. ఓకే. అండ్ జనరల్గా చాలామంది స్పెసిఫిక్గా ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళని కూడా స్పెసిఫిక్గా రెడ్ మీట్ కొంచెం తగ్గించి వైట్ మీట్ కంటెంట్ సబ్స్టిట్యూట్ చేయటం సజెస్ట్ చేస్తాం. అంటే లైక్ ఎక్కువ మటన్ తినే వాళ్ళకి చికెన్ ఆర్ ఫిష్ ఇస్ రిలేటివ్లీ హెల్దియర్ దాన్ మటన్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కంటే కూడా ఫుడ్ ప్రిపరేషన్ టెక్నిక్స్లో ప్రాబ్లం ఎక్కువ. అంటే లైక్ ఆయిల్ యూసేజ్ చూస్తే ఆబ్వియస్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఆయిల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ వెజిటేరియన్ ఫుడ్ కంటే. సో అలా జనరల్ డైటరీ సబ్స్టిట్యూషన్స్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ పాన్ ఫ్రైయింగ్ బదులు ఎయిర్ ఫ్రైయర్ అట్లాంటి సబ్స్టిట్యూషన్స్తో ఆయిల్ కంటెంట్ కొంచెం తగ్గించవచ్చు. సో అవి బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ నేను ముందు చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ ఓవరాల్ క్వాంటిటీ తగ్గిస్తే ముందు మీద దట్ విల్ డెఫినెట్లీ బీ బెనిఫిషియల్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి చూసాం కదా. మామూలుగా ఇయర్లీ చెకప్ చేయించుకుంటూ ఉంటారు, నార్మల్ ఫుల్ హోల్ బాడీ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. అలాగే మనకి హార్ట్ రిలేటెడ్ ముందుగానే అంటే మనకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా హిస్టరీ ఉందని మనకు కొంచెం ఐడియా ఉన్నా ముందు నుంచి ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ టెస్ట్లు ఉంటే ఏ కైండ్ ఆఫ్ టెస్ట్లు చేయించాలి? ఓకే, సో బేసిక్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ హార్ట్ పరంగా చూస్తే, నాన్ ఇన్వేజివ్ అంటే నేను అనేది ఏమీ ఇంటర్నల్గా ఏమీ ఇంజెక్షన్ అది ఇవ్వటం అవసరం లేకుండా చేయగలిగిన టెస్ట్లు ఈసీజీ అండ్ ఎకో చాలా బేసిక్, ఈజీగా అయిపోతాయి. అండ్ చేయగలిగిన వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ కూడా ఒకటి చేస్తే ఒక 70-80% ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎటొచ్చి ఒక 20-30% ఆఫ్ ద టైం ఈ టెస్ట్లు అన్నీ కూడా నార్మల్ వచ్చి ఫ్యూచర్లో ఇబ్బంది అనేది రావచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తే చాలామంది డాక్టర్స్ సిటీ యాంజియోగ్రామ్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇది చేస్తే బ్లాక్స్ అనేవి మనకి ముందుగానే తెలిసిపోతాయి అని. సో ఖచ్చితంగా మోడరేట్ ఆర్ హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి యాజ్ అ స్క్రీనింగ్ ఒక సిటీ యాంజియోగ్రామ్ కాకపోయినా సిటీ కాల్షియం స్కోర్ వరకు చూసినా సరిపోతుంది. అంటే హై రిస్క్ పేషెంట్ అని నేను ఎవరిని అంటాను అంటే, సపోజ్ ఎవరైనా ఒక 50 ఇయర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా సరే హార్ట్ పరంగా చూస్తే హై రిస్క్ జోన్లో ఉంటారు. అలాంటి పేషెంట్స్కి మేబీ వన్స్ ఇన్ 5 years ఒకసారి సిటీ కాల్షియం స్కోర్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేస్తే వన్స్ ఇన్ 5 years మేజర్ బ్లాక్స్ అనేవి కొంచెం ముందుగానే తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ తెలుసుకుంటే మనం ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తొందరగా మొదలు పెట్టచ్చు. బ్లడ్ థిన్నర్ కానివ్వండి లేకపోతే కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ తొందరగా మొదలు పెడితే దానివల్ల ఈ బ్లాక్స్ అనేవి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటాయి. ఫ్యూచర్లో 70-80% దాటితేనే స్టెంట్ కానీ బైపాస్ అవసరం ఉంటుంది. ఆ 70-80% దాటకుండా మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. అండ్ హార్ట్ రిలేటెడ్ ఈవెంట్స్ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ డీల్ చేయడానికి బిఫోర్ 10 years ఒకలా ఉంది అండ్ ఓవర్ ద ఇయర్స్ ఈ 10 years తర్వాత చాలా టెక్నిక్స్ వచ్చాయి అండ్ ముందుగానే డిటెక్ట్ చేయడానికి చాలా ఉన్నాయి ఎక్విప్మెంట్స్ కూడా. సో దాని గురించి ఏం చెప్తారు సార్, ఓవర్ ద ఇయర్ మారిన ట్రీట్మెంట్ గురించి? సో ప్రివెంటివ్ కేర్ గురించి ఓవర్ ద ఇయర్స్ డెఫినెట్గా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి వచ్చినాయి. ఒకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఈజ్ ఆఫ్ యాక్సెస్.
ఒక 10 ఇయర్స్ క్రితము ఎంతమందికి ఎక్కువ అనగానే విత్ ఇన్ అవర్స్ చేయగలిగే యాక్సెస్ ఉండేది కాదు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో తప్ప ఈజీగా ఎక్కువ కార్డియోగ్రామ్ కానీ ట్రెడ్మిల్ కానీ అయ్యేవి కాదు. సో ఇప్పుడు చిన్న చిన్న క్లినిక్స్లో కూడా యాజ్ అ హెల్త్ చెక్ ప్యాకేజ్ ఎకోస్ ట్రెడ్మిల్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ గురించి చెప్పాను కదా, ఈవెన్ ఏసిమ్టమాటిక్ ఉన్నా సరే నేను ఫుల్ యాంజియో చేయకుండా జస్ట్ కాల్షియం స్కోరింగ్ ఒక్కటి చేసినా చాలామందిని ఏసిమ్టమాటిక్ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు మేజర్ బ్లాక్స్ ఉన్న పేషెంట్స్ని. సో ఈ రెండు ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నోసిస్ డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చినాయి లాస్ట్ 10 years. ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ అంటే బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ ఇంతకు ముందు కంటే కూడా అవేర్నెస్ జనాల్లో బాగా పెరిగింది. ప్రాబ్లం ఏంటంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇవన్నీ ఏసిమ్టమాటిక్ డిసీజ్. చాలా మందికి మైండ్లో ఎలా ఉంటుంది అంటే నేను ఎప్పుడు టెన్షన్ పడను, నేను చాలా కూల్గా ఉంటాను, నాకు బీపీ ఉండే అవకాశం లేదు అని చాలా మంది అనుకుంటుంటారు. కాకపోతే బీపీ ఇంకా టెన్షన్ రెండు దే నాట్ ఈక్వల్. అంటే టెన్షన్ పడే వాళ్ళకి బీపీ ఎక్కువ ఉండొచ్చేమో కానీ బీపీ ఉన్న వాళ్ళందరికీ టెన్షన్ ఉంటుంది అని అనుకోవటం తప్పు. సో ఇవన్నీ కూడా ఓవర్ ద నెక్స్ట్ 5 years, 10 years, 20 years బాడీని డ్యామేజ్ చేస్తూ ఉండి ఫైనల్ ఈవెంట్ అయ్యే వరకు సిమ్టమ్స్ తెలియకపోవచ్చు బీపీవి. ఈ లాస్ట్ 10 yearsలో జనరల్గా జనాల్లో అవేర్నెస్ పెరిగింది, బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవటము, ఇంట్లో హోమ్ బీపీ మెషిన్ యాక్సెస్ ఉంది. సో దానివల్ల కూడా ఎర్లీగా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతున్నాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ థర్డ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10 years ఏంటి అంటే ప్రివెంటివ్ మెడికేషన్. ఇప్పుడు సింపుల్ మెడిసిన్ లైక్ ఆస్పిరిన్ తీసుకోండి, లేకపోతే స్టాటిన్స్ తీసుకోండి. ఇంతకు ముందు కంటే కూడా చాలామంది జనాలు దాని రిక్వైర్మెంట్ జోన్లో ఉన్నారు. అంటే ప్రివెంటివ్గా నేను తీసేసుకుంటాను, నాకు కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది, అది తీసుకోవటం వల్ల కూడా డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది కొంచెం ఆగుతుంది. సో ఈ గత 10 yearsలో ఈ 3 కారణాల వల్ల డెఫినెట్గా ఎర్లీ డిటెక్షన్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ సివియరిటీ తగ్గటానికి కారణం అది. ఎటొచ్చి హార్ట్ అటాక్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా మారింది ఈ లాస్ట్ 10 yearsలో అంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చింది. మేము బుక్స్లో ఇంతకుముందు ఏం రాసేవాళ్ళు అంటే హార్ట్ అటాక్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే కాట్ థెరపీ బ్యాక్ ఇన్ 1960s, 70s. ఏంటి అంటే పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది అని తెలిసిన తర్వాత జస్ట్ బెడ్ మీద పడుకోబెట్టాలి. సర్వైవ్ అయిన వాళ్ళు సర్వైవ్ అవుతారు, మిగిలిన వాళ్ళు అన్ఫార్చునేట్లీ దే డోంట్ మేక్ ఇట్. ఎందుకంటే అప్పుడులో పెద్ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా లేవు. బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి, పడుకోబెట్టాలి అంటే వాళ్ళు ఎప్పుడు రెస్ట్లో పెట్టండి, ఒక 1 month రికవర్ అయిన వాళ్ళు రికవర్ అవుతారు, కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు అన్ఫార్చునేట్లీ దే విల్ సకమ్ టు ఇల్నెస్. తర్వాత 1980s ఆ టైంలో క్లాట్ బస్టర్ మెడిసిన్స్ వచ్చినాయి. అది వెంటనే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇవ్వటంతో బ్లడ్ క్లాట్ కరిగిపోయి హార్ట్ అటాక్ టైంలో అరెస్ట్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత లైక్ మేబీ లేట్ 90s, 2000sలో యాంజియోప్లాస్టీ అవైలబిలిటీ మొదలైంది. సో ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి ఆల్మోస్ట్ మన హైదరాబాద్లోనే తీసుకుంటే దేర్ విల్ బి ఈజీగా మోర్ దెన్ 100 cath labs ఉంటాయి. ఇలాంటి ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ పేషెంట్స్ని వెంటనే అడ్రస్ చేసి ఇమీడియట్ యాంజియోప్లాస్టీ చేయగలిగే హాస్పిటల్స్. సో ఇప్పుడు ఇన్ దిస్ డే అండ్ ఏజ్ 2020sలో ఎవరైనా పేషెంట్ హార్ట్ అటాక్తో హాస్పిటల్కి వస్తే విత్ ఇన్ 30 minutes అసలు క్యాత్ ల్యాబ్లో ఉంటున్నారు, విత్ ఇన్ 60 minutes యాంజియోప్లాస్టీ అనేది జరిగిపోతుంది. సో ఈ ఫాస్ట్గా జరగటం వల్ల హార్ట్ అటాక్ వల్ల కలిగే మార్టాలిటీ అంటే డెత్ పర్సంటేజ్ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గింది. ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి డిశ్చార్జ్ చేసిన పేషెంట్ జస్ట్ డిశ్చార్జ్ వరకే కాదు చూడాల్సింది, 1 year తర్వాత ఏంటి, 2 years తర్వాత ఏంటి, వాళ్ళు పాత లైఫ్కి వెళ్ళిపోతున్నారా లేదా, సక్సెస్ఫుల్ రీహాబిలిటేషన్ ఈజ్ వాట్ మ్యాటర్స్. సో మనం ఎంత ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేసి ఎంత ఎర్లీగా మనము బ్లడ్ ఫ్లో రెస్టోర్ చేస్తే లాంగ్ టర్మ్ బెనిఫిట్ కూడా అంత బాగుంటుంది. సో ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ వేర్ ఇట్ సేస్ ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఒక్క మినిట్ ఎక్స్ట్రా అవ్వటం వల్ల కూడా ఎక్స్ట్రా హార్ట్ డ్యామేజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే చాలా హాస్పిటల్స్, ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర కూడా ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వస్తే మల్టిపుల్ చెక్ పాయింట్స్ ఉంటాయి. ఒక 10 minutes లోపు పేషెంట్ క్యాత్ ల్యాబ్ రీచ్ అవ్వకపోతే నర్సెస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మేనేజ్మెంట్కి. సో ఒక 60 minutes లోపు యాంజియోప్లాస్టీ అవ్వకపోతే ఆ పేషెంట్ ట్యాగ్ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీటింగ్లో వీ హ్యావ్ టు ప్రెజెంట్ అనమాట, ఎందుకు డిలే అయింది, యాంజియోప్లాస్టీ టైంలో ఎందుకు జరగలేదు. చాలా టైంలో పేషెంట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సార్ట్ అవుట్ అవ్వలేదనో ఆ కారణం వల్ల డిలేస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ వెళ్ళిపోయినాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏ ఉన్నా సరే
ప్రొసీజర్ తర్వాత మాట్లాడుకోవాలి. అంతే. హార్ట్ అటాక్ అని అంటే ఫస్ట్ అసలు పేషెంట్ క్యాత్ ల్యాబ్కి వెళ్ళిపోయి యాంజియోప్లాస్టీ జరిగిపోవాలి. అది అయిన తర్వాతనే వేరే లాజిస్టిక్ డిలేస్ అడ్రస్ చేయాలి అని. ఓకే. సో ఈ ఫాస్ట్ హార్ట్ అటాక్ రెస్పాన్స్ వల్ల డెఫినెట్గా ఓవరాల్ సర్వైవల్ ఇంప్రూవ్మెంట్ ఉంది, లాంగ్ టర్మ్ లైఫ్ ఫ్రీ ఆఫ్ కాంప్లికేషన్స్ కూడా బాగుంది. ఓకే. సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ మేము కూడా ఇప్పుడు రొటీన్గా అందరు పేషెంట్స్కి హార్ట్ అటాక్ తర్వాత కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది పేషెంట్స్ డిశ్చార్జ్కి ముందే మేము సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేస్తున్నాము. ఓకే. డిశ్చార్జ్ తర్వాత డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ ఒక 6 వీక్స్ నుంచి 12 వీక్స్ వరకు ఆ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ప్రోగ్రామ్ చేసి రెగ్యులర్గా 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రిక్రియేషనల్గా రన్ చేసే పేషెంట్స్ కొంతమంది ఉన్నారు. సో అంటే ఆ ప్రాసెస్లో ఏంటి ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ మీరు కంట్రోల్ చేసి మీరు ఎలా చెప్తే అలా అలా ఉంటుందా? అంటే మేము ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము అంటే ఒక 3 సెషన్స్ పర్ వీక్ సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాము. అంటే మా సూపర్విజన్లోనే ట్రెడ్మిల్ మీద ఒక హార్ట్ రేట్ టార్గెట్ లాగా పెట్టి చేస్తున్నాము. అంటే లెట్సే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ గుండె స్పీడ్ ఒక 60-70 ఉందనుకోండి, ఫస్ట్ వీక్ ఒక 100-110 స్పీడ్ వచ్చే వరకు ఎక్సర్సైజ్ చేయించి ఆపిచ్చేస్తున్నాము. అది మెల్లమెల్లగా వీక్ బై వీక్ ఆ టాలరెన్స్ పెంచుతూ పోతున్నాము. బై ఎండ్ ఆఫ్ 4 to 6 వీక్స్ చాలా మంది కంఫర్టబుల్గా ఒక 130-140 హార్ట్ రేట్ వరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఓకే. సో అలా రీహాబ్ ప్రాసెస్ ఎక్కువ అయిన కొద్దీ మేము ట్రెడ్మిల్లో స్పీడ్ పెంచుతున్నాము, టైం డ్యూరేషన్ పెంచుతున్నాము. అలా ఒక 8 weeks to 10 weeks రీహాబిలిటేషన్ అయిన పేషెంట్స్ యాక్చువల్గా వాళ్ళంతటా వాళ్ళే ఇంటి దగ్గర బ్రిస్క్ వాక్ కానివ్వండి, జాగింగ్ కానీ చేస్తూ కంటిన్యూ చేసుకుంటున్నారు. సో ప్లస్ ఇంకొక చేంజ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామందికి స్మార్ట్ వాచెస్ వచ్చేసినాయి. సో ఇంట్లో కూర్చుండగానే హార్ట్ రేట్ ఎంత ఉంది అదంతా ట్రాక్ చేసుకోవటం చాలా ఈజీ అయిపోయింది. ఓకే. సో ఈ మధ్య నేను చాలా మంది పేషెంట్స్కి ఏం చెప్తున్నానంటే మీ హార్ట్ రేట్లోనే మీరు టార్గెట్ ఇంత సెట్ చేసేయండి, 120 దాటితే అలారం వచ్చేటట్టు. నెక్స్ట్ ఒక 2 weeks మీరు యాక్టివిటీస్ చేసుకోండి 120 లిమిట్ పెట్టుకుని. ఒక 2 weeks తర్వాత అదే అలారంని 140కి 130కి పెంచుకోండి. ఓకే. సో అలా చాలామంది పేషెంట్స్ ఇంట్లోనే వాళ్ళ పేస్లో రీహాబిలిటేషన్ కూడా చేసుకోగలుగుతున్నారు ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయటం. నైస్. ఓకే సార్, కొలెస్ట్రాల్ రిలేటెడ్ హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అంటే చాలామంది ముందు ఎర్లీగా డిటెక్ట్ చేసిన వాళ్ళు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తారు. బట్ ఆ కొలెస్ట్రాల్ లెవెల్ మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మళ్ళీ ఎక్కడో అక్కడ ఫుడ్లో కొంచెం అయితే పెరుగుతూ ఉంటుంది కదా. సో దానివల్ల ఇంకా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? దీన్ని అసలు దానికి ప్రివెన్షన్ ఉండదా కొలెస్ట్రాల్ వల్ల వచ్చిన రాబోయే హార్ట్ అటాక్కి? సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఒక కంపోజిషన్. కొలెస్ట్రాల్ వల్ల మనం ఎంతసేపు హార్మ్ ఒక్కటే చూస్తున్నాం కానీ మన బాడీ సక్రమంగా పని చేయాలి అంటే కొలెస్ట్రాల్లో చాలా రోల్ ఉంటుంది. లైక్ చాలా హార్మోన్స్ కొలెస్ట్రాల్తోనే ఉంటాయి, చాలా విటమిన్ కొలెస్ట్రాల్ డిపెండెంట్ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి యూస్ఫుల్ కూడా. ఓకే. కాకపోతే ముందు చెప్పినట్టు ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ హార్మ్ఫుల్. సో కొలెస్ట్రాల్ ఎక్కువ అయిన కొద్దీ మన ఆర్టరీస్లో చేరుకుని బ్లాక్స్ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల ఆబ్వియస్లీ ఆ రిస్క్ అనేది తగ్గుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది అంటే చాలామంది యంగ్ ఏజ్లోనే కొలెస్ట్రాల్ మెడిసిన్ స్టార్ట్ చేసేస్తున్నారు బై జనరల్ ప్రాక్టీషనర్స్. కొలెస్ట్రాల్ LDL ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసేస్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఎట్లా అంటే మీరు ఒక 30-year పేషెంట్ని కొలెస్ట్రాల్ మెడిసిన్స్తో స్టార్ట్ చేసేస్తే మీరు మినిమం నెక్స్ట్ 40 to 50 years మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పరుస్తున్నారు. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఎప్పుడైతే పేషెంట్ రిస్క్ ఎక్కువ అవుతుందో అప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ మధ్య చాలా రిస్క్ క్యాల్కులేటర్స్ అనేవి ఉంటున్నాయి, కంప్యూటర్ జనరేటెడ్ అల్గోరిథం బేస్ పైన రిస్క్ నెంబర్ ఇస్తారు. మన 10-year రిస్క్ ఎంత, సపోజ్ మన బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లేకపోతే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్ అలాంటివి ఎంటర్ చేస్తే నెక్స్ట్ 10 yearsలో మీకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది ఇట్స్ అన్ ఆటోమేటెడ్ పూల్ కోహర్ట్ ఈక్వేషన్స్ అంటారు. అంటే పీరియాడిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఈజీగా ఫోన్లో లేకపోతే కంప్యూటర్లో యాప్ బేస్డ్ తెలుస్తాయి. సో ఆ రిస్క్ క్యాల్కులేట్ చేసి ఆ రిస్క్ సపోజ్ హై రిస్క్ జోన్లో పేషెంట్ ఉన్నారు అంటే కొలెస్ట్రాల్ మెడిసిన్ వెంటనే స్టార్ట్ చేయాలి. కాకపోతే చాలామంది
యంగ్స్టర్స్ లైక్ 20s 30sలో ఉన్న వాళ్ళని నేను 10 year రిస్క్ క్యాలిక్యులేట్ చేసిన లో రిస్క్ జోన్లోనే ఉంటారు. ఆ పరిస్థితిలో మెడిసిన్ స్టార్ట్ చేయటం కంటే లైఫ్ స్టైల్ అడ్వైస్ ఇవ్వటంతో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిస్కాన్సెప్షన్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఫర్ కొలెస్ట్రాల్ ఈజ్ ఓన్లీ మెడిసిన్ అన్నట్టుగా చూస్తారు. నేను అందరికీ అదే చెప్తాను, యాక్చువల్గా ట్రీట్మెంట్ ఈజ్ నాట్ మెడిసిన్, ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్, డైటరీ హ్యాబిట్స్ అండ్ ఓన్లీ థర్డ్ స్టెప్ ఈజ్ మెడిసిన్. సో మీరు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వేయకుండా డైరెక్ట్ థర్డ్ స్టెప్ వేస్తాను అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో అదే కాకుండా ఇట్లా ఓకే నెక్స్ట్ 30 to 40 years మెడిసిన్స్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచన ఒకసారి డిస్కస్ చేస్తే చాలామంది లైఫ్ స్టైల్ మార్చుకుంటాము, డైట్ కంట్రోల్ చేసుకుంటాము అని కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ అయిపోయి వచ్చే పేషెంట్స్ చాలా మంది ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఇప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ చేసుకొని మెడిసిన్ డోసేజ్ తగ్గిన వాళ్ళు ఉన్నారండి చాలా వరకు. కొలెస్ట్రాల్ మెడిసిన్ ప్రాబ్లం ఏంటంటే మెడిసిన్స్ ఎట్లా పనిచేస్తాయి, ఒక పర్టిక్యులర్ స్టెప్ని బ్లాక్ చేస్తాయి. కొలెస్ట్రాల్ సింథసిస్లో ఒక స్టెప్ని బ్లాక్ చేసేసి కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి. సో ఆ మెడిసిన్ వల్ల ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది బాడీలో. ఓకే, మీరు మెడిసిన్స్ ఆపేస్తే వెంటనే ఆ రా మెటీరియల్ అంతా కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోతుంది. సో సడన్గా రీబౌండ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకని మెడిసిన్స్ ఆపటం అనేది చాలా ట్రికీ కాల్. ఏ టెక్స్ట్ బుక్స్లోనూ ఏ గైడ్ లైన్స్లోనూ ఇంతకంటే తగ్గితే మెడిసిన్స్ ఆపేయండి అని ఎవరూ డిస్క్రైబ్ చేయలేదు. ఎలా అయితే బీపీకి కానీ షుగర్కి కానీ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ టార్గెట్, మీ HbA1c 6.5 కంటే తక్కువ ఉంటే మీరు మెడిసిన్స్ కొంచెం తగ్గించి ఆపేయడానికి ప్రయత్నించవచ్చు అని క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ బీపీలో కూడా అంతే. బీపీ సపోజ్ 110 120 కంటే సిస్టాలిక్ తగ్గితే దానివల్ల కళ్ళు తిరగటం కానీ స్పృహ తప్పిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో బీపీ మెడిసిన్స్ తగ్గించవచ్చు. అలాంటి రికమెండేషన్ కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ ఏ బుక్స్లోనూ గైడ్ లైన్స్లోనూ రికమెండేషన్ లేదు. ఎందుకు అంటే ఒకసారి మనం ఆపేస్తే రీబౌండ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో దానికి ఈజీ సొల్యూషన్ ఏంటి అంటే డైట్ కంట్రోల్ కానివ్వండి, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఇంటెన్సిటీ పెంచి డోస్ సగం సగం తగ్గించుకుంటూ రావటం ఒక ఆప్షన్. బట్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ పూర్తిగా మెడిసిన్స్ ఆపేయటము కుదరదు. బట్ డోస్ తగ్గించుకుని లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ డోస్తో కంటిన్యూ చేసుకోవటం కామన్గా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చాలా వరకు అసిమ్టమాటిక్గా ఉన్నవాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళకి వెంటనే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన ఏ కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ CPR అది ఎంతవరకు ప్రాక్టీస్ చేయొచ్చు? సో ఇప్పుడు కనుక ఈ CPR చూస్తే చాలామంది హ్యాండ్స్ ఓన్లీ CPR అనేది రికమెండ్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు వెస్టర్న్ వరల్డ్లో చూస్తే పిల్లలకి స్కూల్లోనే నేర్పిస్తూ ఉంటారు CPR అంటే ఏంటి, ఎలా చేయాలి, జనరల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. మీరు సపోజ్ ఎయిర్పోర్ట్లో చూసినా, షాపింగ్ మాల్స్లో చూసినా సరే ఒక హార్ట్ షేప్ బాక్స్ ఒకటి పెట్టి ఉంచుతారు, AED అని చెప్పి, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అని. సో ఇప్పుడు CPR వల్ల యూజ్ ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు ఎవ్రీ మినిట్ కౌంట్స్ CPR సిచ్యువేషన్లో చాలా వ్యాలిడ్. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఆఫీస్లో ఉన్నాము, సడన్గా ఒకళ్ళు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు. సో మనము వితిన్ 10 minutes CPR చేయటానికి మోర్ దెన్ 10 minutes CPR చేయకుండా డిలేకి ఆల్మోస్ట్ సర్వైవల్ ఛాన్స్లో 80% తేడా వచ్చేస్తుంది. సో మనం వెంటనే CPR బైస్టాండర్ CPR చేసేసి ఏదో ఒక పల్స్ రిటర్న్ వచ్చి హాస్పిటల్కి తరలించి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వటంలోనూ ఆ డిలేలోనూ 80% డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని అందరికీ కూడా CPR ఎలా చేయాలి ఏంటి అనేది అవేర్నెస్ అనేది ఉండటం మంచిది. సో చాలా హాస్పిటల్స్ ఎస్పెషలీ IT కంపెనీస్కి వెళ్ళి వీకెండ్ వర్క్షాప్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక హాఫ్ డే CPR అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది. దానిలో లైక్ ఐ సెడ్ తేలిగ్గా ఉంచడానికి ఏంటి అంటే మనము చెస్ట్ రిబ్ కేజ్ కింద భాగంలో ఎక్కడైతే మనం చెయ్యి పెట్టి ఒక 4 to 6 inches డీప్గా వెళ్ళే వరకు అంత ప్రెషర్ పెట్టి 100 per minute రేట్లో ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇంతకు ముందు రెస్క్యూ బ్రెత్స్ కూడా ఇవ్వమని సజెస్ట్ చేసేవాళ్ళు, లైక్ నోస్ క్లోజ్ చేసి బ్రెత్ ఇవ్వమని. కాకపోతే కోవిడ్ ముందు నుంచి కూడా బైస్టాండర్ CPRలో బ్రీదింగ్ సంగతి పట్టించుకోకుండా జస్ట్ చెస్ట్ కంప్రెషన్స్ ఒకటి ఇస్తూ ఉండండి, దానివల్లనే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది అని చెప్తారు. ఈ ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్ అవైలబిలిటీ కానీ ఉంటే మనం జస్ట్ అది కనెక్ట్ చేసేస్తే అదే మనని గైడ్ చేస్తుంది. పేషెంట్ హార్ట్ ఏంటి, ఆగిపోయి ఉందా, నడుస్తుందా, ఏ విధంగా ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ నడుస్తుంటే షాక్ ఇచ్చి రివైవ్ చేయొచ్చు.
ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్స్లో వెంటనే వచ్చేస్తాయి. మనం జస్ట్ ఒక 2 లీడ్స్ కనెక్ట్ చేసేసి వదిలేస్తే అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కంటిన్యూ సిపిఆర్, స్టాప్ సిపిఆర్, పేషెంట్కి షాక్ ఇవ్వండి, అన్ని ఇన్స్ట్రక్షన్. అండ్ ఇదంతా చాలా ఈజీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఐ థింక్ జనరల్గా మన పబ్లిక్లో ఆ ఏఈడి యూసేజ్ గురించి కొంచెం నాలెడ్జ్ పెంచాలి. అండ్ ఏఈడీస్ అవైలబిలిటీ పెంచాలి. అవన్నీ చాలా అంత ఎక్స్పెన్సివ్ మెషిన్స్ కూడా కాదు. సుమారుగా ఒక 1 to 2 lakhs రేంజ్లో ఉంటాయి. సో ఎస్పెషలీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీసెస్, పబ్లిక్ స్పేసెస్, మాల్స్, థియేటర్స్, అక్కడ అవైలబిలిటీ అండ్ యాక్సెస్ కొంచెం ఎక్కువ ఉంటే. ఇప్పుడు రైట్ నౌ మాల్స్ అక్కడ అవైలబిలిటీ కొన్ని మాల్స్లో కనిపిస్తున్నాయి. ఈ మధ్య మన ఇండియాలో ఆ అవేర్నెస్ ఈ మధ్య కొంచెంగా పెరుగుతుంది. సో జనరల్గా డెఫినెట్గా ఎయిర్పోర్ట్స్లో అయితే కనిపిస్తున్నాయి ఏఈడి అని. కొన్ని మాల్స్లో కూడా పెట్టారు. కాకపోతే స్కూల్ ఏజ్ నుంచి, లైక్ సెకండరీ స్కూల్ నుంచి పిల్లలకి అవేర్నెస్ అనేది పెంచాలి. ఎందుకు అంటే మనం నేర్చుకునే థియరీ అంతా ఒక ఎత్తు, సడన్గా మన కళ్ళ ముందు ఒక పేషెంట్ ఫెయింట్ అయిపోయి పడిపోతే ఆ టైంలో బాడీ ఫ్రీజ్ అయిపోయి మనము పెద్దగా రెస్పాండ్ అవ్వలేము. సో అది ముందు నుంచే మనము నేర్పి రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటే జనరల్గా పబ్లిక్లో అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ప్లస్ ఈ ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్స్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే దానిలో ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మనం జస్ట్ అది లీడ్స్ కనెక్ట్ చేసేస్తే అదే మనకి డిక్టేట్ చేస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి. టిల్ క్వాలిఫైడ్ మెడికల్ హెల్ప్ వచ్చే వరకు మనము వీ కెన్ బై సమ్ టైమ్ ఎసెన్షియల్. ఓకే. ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది చాలా ఈక్వేషన్స్ మారాయి. కోవిడ్ వల్ల కూడా, కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకు కూడా ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేజర్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. బట్ అది ఎంతవరకు ట్రూ? కోవిడ్కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కనెక్షన్ ఏంటి? సో ఐ థింక్ ఇది 2 భాగాలుగా చెప్తాను. ఓకే. ఒకటేమో కోవిడ్ సఫర్ అయ్యే పేషెంట్స్కి వచ్చే హార్ట్ ప్రాబ్లం ఏంటి, కోవిడ్ నుంచి రికవర్ అయిపోయిన పేషెంట్స్కి కూడా హార్ట్ తరపు నుంచి రిస్క్ ఉందా లేదా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి యాక్టివ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి హార్ట్ పరంగా ఏమైనా రిస్క్ ఉందా లేదా. ఇప్పుడు వరకు మనకున్న డేటా ప్రకారం చూస్తే డెఫినెట్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇది మల్టిపుల్ రీజన్స్ వల్ల ఉండొచ్చు. ఏంటి అంటే చాలామందికి బాడీలో ఆక్సిజన్ తగ్గిపోవటం వల్ల, ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఐసీయూస్లో అడ్మిట్ అయిన కోవిడ్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ 20 to 30% పేషెంట్స్కి ట్రోపోనిన్ అంటే హార్ట్ అటాక్ వచ్చే మార్కర్ ఎలివేషన్ కనిపిస్తుంది. సో సాధారణంగా వచ్చే న్యూమోనియాలతో పోలిస్తే కోవిడ్ న్యూమోనియా వల్ల హార్ట్ మీద స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్స్ అవి కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఎటొచ్చి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే కోవిడ్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేయటమే. దీన్ని ఐసోలేటెడ్ హార్ట్ అటాక్ లాగా ట్రీట్ చేసి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేయటం కంటే కూడా లంగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆక్సిజన్, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి స్టీరాయిడ్స్ అవన్నీ ఇచ్చి ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వటం ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక పేషెంట్ మైల్డ్ కోవిడ్ వచ్చి ఇంట్లోనే రికవర్ అయిపోయి ఉన్న పేషెంట్కి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎక్కువ ఉందా లేదా అనేది యాక్టివ్ డిబేట్ ఇప్పుడు. అవును. సో యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ మన ఇండియా నుంచి ఎక్కువ డేటా లేదు. చాలామంది నా ఎక్స్పీరియన్స్లో 1-2 పేషెంట్స్ని చూశాను, 10 మంది పేషెంట్స్ని చూశాను అంటాం తప్ప సిస్టమేటిక్గా మనము స్టాటిస్టిక్స్ని అక్యూములేట్ చేసి చదవలేదు. ఓకే. కాకపోతే యుఎస్ నుంచి ఒక చాలా ఇంట్రెస్టింగ్ పేపర్ పబ్లిష్ చేశారు. దానిలో ఏం చేశారు అంటే ఒక ఆల్మోస్ట్ 5 million of 5 lakh పేషెంట్స్, కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్స్ని ఎప్పుడు కోవిడ్ రాని పేషెంట్స్తో కంపేర్ చేశారు. వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. మైల్డ్ కోవిడ్ వచ్చి డిశ్చార్జ్ అయిన పేషెంట్స్కి 2 to 3 times ఎక్సెస్ హార్ట్ అటాక్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ అన్నీ డిటెక్ట్ అయినాయి ఓవర్ అ ఫాలోఅప్ ఆఫ్ 1 year. సో దానివల్ల వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారు అంటే ఇట్లా అయితే మనము డయాబెటీస్, హైపర్టెన్షన్ ఒక హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేస్తున్నాము, కోవిడ్ రికవరీని కూడా ఒక హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేయాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఒక ప్రపోజిషన్ ఇచ్చారు వాళ్ళు. సో అన్ఫార్చునేట్లీ ఇది చాలా కొత్త డిసీజ్, వరల్డ్ ఈజ్ స్టిల్ లెర్నింగ్. కాకపోతే ఇప్పుడు కోవిడ్ రికవర్డ్ని కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా చూడొచ్చు. మేబీ ఐఎమ్ టూ యంగ్ అండ్ ఇట్స్ టూ సూన్ ఫర్ మీ టు సే కమిట్ టు దట్ స్టేట్మెంట్. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం డెఫినెట్గా కోవిడ్ రికవర్ అయిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ అయ్యే అవకాశం ఎక్కువ అనే ఇండికేషన్ అయితే ఉంది. ఓకే.
ఇంకా కొంత కాంట్రవర్సీ వ్యాక్సిన్స్ గురించి కూడా ఉంది. చాలామంది వ్యాక్సిన్స్ తర్వాత హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇది అంటున్నారు. అన్ఫార్చునేట్లీ నిజంగా వస్తున్నాయా రావట్లేదా అనేది ఎవరికి ఖచ్చితంగా తెలియదు. కాకపోతే అందరం కూడా పోస్ట్ వ్యాక్సిన్ యంగ్ పీపుల్ హార్ట్ అటాక్ అయ్యి వచ్చిన వాళ్ళని చూసాము. యాజ్ అ కార్డియాలజిస్ట్ ఐ హ్యావ్ పర్సనలీ విట్నెస్. ఓకే, అది మేజర్లీ వ్యాక్సిన్ వల్లనే డిటెక్ట్ చేశారండి? అది మనం చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళల్లో ఒకళ్ళు హార్ట్ అటాక్తో వస్తే అది వ్యాక్సిన్ వల్ల కాదా అనేది ఎవరు చెప్పలేరు. కాకపోతే ఈ వ్యాక్సిన్ గురించి స్కెప్టిక్గా ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, నంబర్ ఆఫ్ లైఫ్స్ వ్యాక్సిన్ వల్ల పోయినవి, వ్యాక్సిన్ వల్ల సేవ్ అయినవి మీరు చూస్తే క్లియర్లీ వ్యాక్సిన్ వల్ల సేవ్ అయిన లైఫ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంకా మైనర్ స్టాటిస్టికల్ ఇబ్బందిని చూసుకుని వ్యాక్సిన్స్ వేసుకోకూడదు తప్పు అంటాము నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. హ్యావింగ్ సెడ్ దట్ యంగ్ పీపుల్ లైక్ mid-20s ఎర్లీ 30sలో ఉన్న వాళ్ళు ఫ్యూ డేస్ ఆఫ్టర్ వ్యాక్సిన్ హార్ట్ అటాక్తో వచ్చిన వాళ్ళని కొంతమందిని నేను పర్సనల్గా చూశాను, వేరే కార్డియాలజీ సర్కిల్స్లో మాటల్లో కూడా చాలామంది చూశారు. సో అది ఎంతవరకు ఓన్లీ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్ అయ్యింది అనేది మరి టైం విల్ టెల్ us. సో లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు, కన్సిడరింగ్ కోవిడ్ సిచ్యువేషన్ అన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు కరెంట్ జనరేషన్కి లేకపోతే పెద్దవాళ్ళకి కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా? హార్ట్ రిలేటెడ్ ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం కానీ, అంటే ఇప్పటికి ఈ క్వశ్చన్స్ చాలా మారాయి, బిఫోర్ కోవిడ్ ఇప్పటికి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో? ఐ థింక్ కోవిడ్ వల్ల స్పెసిఫిక్గా నేనైతే ప్రాక్టీసెస్ మార్చుకోమని నేను సజెస్ట్ చేయను. బట్ జనరల్ అడ్వైస్ విచ్ ఈస్ ఎవర్గ్రీన్ ఏంటి అంటే డెఫినెట్ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ మెజర్స్ లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది ఎక్సర్సైజ్ అనగానే వెయిట్ లిఫ్టింగ్ దాన్ని ఈక్వేట్ చేసుకుంటారు. బట్ స్ట్రిక్ట్లీ ఫ్రమ్ హార్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ రన్నింగ్ కానివ్వండి, సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, బ్రిస్క్ వాక్, ఈ ఎక్సర్సైజెస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ మస్ట్. అండ్ దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి డైట్ రెస్ట్రిక్షన్ అండ్ డైట్ కంట్రోల్, అవాయిడ్ ఎక్సెస్ క్యాలరీస్, ఎక్సెస్ ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేయండి. అండ్ పీరియాడిక్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ లైక్ ఈసీజీ కానివ్వండి, ఎక్కువ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్కి ట్రెడ్మిల్, హై రిస్క్ జోన్లో ఉన్న పేషెంట్స్కి సిటీ కోర్నరీ యాంజియోగ్రామ్, ఇవన్నీ రెగ్యులర్గా చేయడంతో మనము మేజర్ ప్రాబ్లం అయ్యే లోపే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, మనము ఇఫ్ వి ఎవర్ విట్నెస్ కార్డియాక్ అరెస్ట్ మనం బయట ఉన్న చోట బైస్టాండర్ సిపిఆర్, డిఫిబ్రిలేటర్ మెషిన్ ఎలా ఉంటుంది, ఎలా వాడుకోవాలి, ఆ అవేర్నెస్ కూడా ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. మామూలుగా మీరు అన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్టింగ్ లేకపోతే ఇంటెన్స్ కార్డియో చేయడం, అవి చాలామంది ఇప్పుడు డిబేట్ నడుస్తుంది ఏంటంటే దానివల్ల హై హార్ట్ రేట్ వచ్చేస్తుంది, దానికి బదులు దాన్ని యోగాతో రీప్లేస్ చేస్తే హార్ట్ రేట్ కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది. మీరేం సజెస్ట్ చేస్తారు ఈ రెండిట్లో? నేను స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఏరోబిక్ యాక్టివిటీస్ సజెస్ట్ చేస్తాను. ఎలా అంటే మీరు సడన్గా ఇవాళ వెళ్ళిపోయి ఒక 1 hour రన్ చేస్తాను అని చేయటం కంటే గ్రేడెడ్గా పెంచుకుంటూ పోవాలి. లైక్ ఒక 1 week 10 to 15 minutes రన్ చేసి దాని తర్వాత మెల్లమెల్లగా డ్యూరేషన్ అండ్ స్పీడ్ పెంచుకుంటూ పోయి ఒకసారి బాడీ ఎక్లిమిటైజ్ అయిన తర్వాత మీరు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. బట్ అగైన్ నేను ముందు చెప్పినట్టు ఎక్సర్సైజ్ రికమెండేషన్ ఇస్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఆర్ 75 minutes ఇంటెన్స్ ఎక్సర్సైజ్ పర్ వీక్. సో అంతకంటే ఎక్కువ చేయటం వల్ల మీకు హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. మీరు పర్సనల్ గోల్స్ లైక్ ఈ ఇయర్ నేను ఇన్ని హాఫ్ మ్యారథాన్స్ ఆర్ మ్యారథాన్స్ చేయాలి అలాంటి గోల్స్ సెట్ చేసుకుంటే అది వేరే విషయం. బట్ ఏదైనా సరే మనము ట్రైన్ అయ్యి ప్రాక్టీస్గా ఒక పద్ధతిగా చేయటం మంచిది. సడన్గా ఒక నెల రెస్ట్ తీసుకుని సడన్గా చేసే కంటే డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్లో వెళ్ళి చేయటం మంచిది. అది యోగా అయినా, జిమ్కి వెళ్ళి చేసే ఎక్సర్సైజ్ అయినా, అలా మన నార్మల్ వాక్ అయినా. ఎస్. ఓకే, థ్యాంక్స్ అలాట్ అండి.